ఈ శిలకు చెవులు వచ్చేసాయి. ప్రభువేని నెత్తాది పరిమళించినతోన అశ్వంబు గ్రాణేంద్రియంబు చందే ప్రభునీల రత్నతోరణ మంజులంగంబు కనవచ్చిరాతికి కన్నులు కలిగే ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించిన ఉపల హృదయ వీధి ఉపనిషద్ వితానములకి శ్రీరామ భద్రాభిరామ మూర్తి యముతోచే. రాముడు రాగానే రాముని యొక్క శరీరం మీద వచ్చినటువంటి కమ్మటి వాసన వల్ల ఈ రాయికి చక్కటి ఘ్రాణేంద్రియం వచ్చింది. శ్రీరాముడి యొక్క దివ్యమైనటువంటి కాంతివంతమైన శరీరాన్ని చూడగానే కన్నులు వచ్చాయి. రాముడి దగ్గరికి రాగానే ఇది అహల్యగా మారిపోయింది. చక్కటి వర్ణన చేసినాడు. కాబట్టి అందుకే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మను తానేగి పాదము చెలది వసుధ కొలచిన ఈ పాదము కామిని పాపము కడిగిన పాదము అంటాడు అన్నమాచార్యుల వారు ఈ గుట్టాన్ని దృష్టిలో పెట్టుకొని. అహల్య యొక్క శాప విమోచనం చేసినటువంటి పాదము రాముడి యొక్క దివ్యమైనటువంటి పాదములను చూసింది. ఆ తరువాత అహల్య రాముడికి నమస్కారం చేసి రామానుగ్రహం పొందింది. అక్కడి నుంచి సరాసరి మిథిలా పట్టణానికి బయలుదేరి వెళ్ళారు. జనక మహారాజు చాలా ఆనందపడ్డాడు రాముడిని చూచి. అర్ఘ్యపాద్యాది ఆచమనీయములతో సత్కారం చేసినాడు. అప్పుడు అడిగాడు విశ్వామిత్రుడిని, స్వామి ఈ ఇద్దరు పిల్లలెవరు? దశరథ మహారాజు యొక్క కుమారుడయ్యా, ఇతని పేరు రామభద్రుడు, ఇతని పేరు లక్ష్మణస్వామి. ఓహో, ఇక్కడికి వచ్చారయ్యా? ఏమీ లేదు, నీ దగ్గర ధనుస్తున్నది కదా, ఆ ధనుస్సు చూడటానికి కూడా వచ్చారు. కుర్రవాళ్ళు చూడాలని ముచ్చట పడుతున్నారయ్యా, చూపించు అన్నాడు. చూపించు అంటే ఈయన ఆశ ఉంటుందా? ఎవరికి? జనక మహారాజు. అబ్బా, ఎంత బాగున్నాడో పిల్లవాడు. ఈ పిల్లవాడే గనక నా ధనుస్సును ఎత్తి నా కుమార్తెకు గనక అల్లుడైతే, నా కుమార్తెకు భర్త నాకు అల్లుడైతే నా అదృష్టం కదా. మంచి పిల్లవాడిని చూస్తే ఇంట్లో అమ్మాయి ఉన్నదనుకోండి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మంచి కుర్రవాడు దొరికాడు, మరి చూద్దామా సంబంధం అన్నట్టుగానే జనక మహారాజు కలిగింది. అందుకే జనక మహారాజు చెప్పాడు తన కూతురు ఎంత గొప్పదో. అయ్యా, శివధనస్సు యొక్క ప్రాప్తిని చెప్తున్నాడు. దక్షయజ్ఞమందు తనకు పూజాభాగం చూపనటువంటి దేవతల మీద కోపించిన శంకరుడు ధనస్సును ధరిస్తే దేవతలు పాదాక్రాంతులై శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆ శంకరుడు తాను పట్టినటువంటి ధనస్సును దేవతల భయాన్ని తీర్చటానికి నిమి చక్రవర్తి వంశంలో నిమికి 6వ వాడైనటువంటి దేవరాతునికి ఇచ్చాడు. ఆ దేవరాతుని దగ్గర నుండి ఇది పూజించబడుతూ ఉన్నదయ్యా. నేను యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉంటే ఒక రోజున అతలోకేశ్వరీ లక్ష్మీ జనకస్య పురేస్వతః శుభక్షేత్రే హలోత్కాతే తారే చ ఉత్తర ఫల్గుని అయోనిజ పద్మకర బాలార్కశతసన్నిభ సీతాముఖే సముత్పన్న బాలభావేన సుందరి. చాలా మంది అనుకుంటారు సీతమ్మ పెట్టెలో దొరికింది, పెట్టెలో చూశాం, పెట్టలేదు, గుట్టలేదు. ఇక్కడ ఇవన్నీ కల్పనా కథలు. పెట్టెలో ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మాయి పెట్టెలో అమ్మాయి ఉండి ఆ అమ్మాయి మట్టి లోపల ఉంటే గాలాడక ఏమన్నా అవుతుంది? అసలు ఏమైనా ఉందా చెప్పండి? ఇవేమీ లేవండి. స్పష్టంగా మనకు పద్మపురాణం చూపించింది. పద్మపురాణంలో చక్కటి మాట చూపించారు. అమ్మవారు అయోనిజగా స్వామివారి యొక్క వక్షస్థలంలో అనపాయినగా ఉండేటువంటి తల్లి ఆ జగజ్జనని జనక మహారాజు ఇంట్లో
అవతరించాలనే సంకల్పంతోనే అవతరించింది. అందుకే కర్మయోగి అయినటువంటి జనకుడు యజ్ఞం కోసం దున్నుతూ ఉన్నాడు. దున్నుతూ ఉంటే అతమే కృషత క్షేత్రం లాంగలాతు ఉత్తిథాతత క్షేత్రం శోధయతా లబ్ధ నామ్నా సీతేతి చ విశ్రుత భూతలాత్ ఉత్థితా సాతు జబర్ధత మమాత్మజ. అమ్మ ఎలా అవతరించిందో చూపించాడు. లోకేశ్వరి లక్ష్మీ, అమ్మవారు లోకేశ్వరి అయినటువంటి లక్ష్మి ఆ నాగటి చాలు నుండి ఆ దున్నుతూ ఉంటే అవతరించిందట. అంతే, ఇక్కడ పెట్టలేదు, ఇంకోటి లేదు. అత లోకేశ్వరి లక్ష్మీ జనకస్య పురేస్మృత శుభక్షేత్రే హలోత్కాతే తారేచ ఉత్తర ఫల్గుని. అమ్మవారి నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం అండి. అమ్మవారు అవతరించింది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అవతరించింది సీతమ్మ. అందుకే సీతమ్మ నక్షత్రం ఉత్తర ఫల్గుని. అంటే చేతిలో పద్మాన్ని పట్టుకొని అవతరించింది. అవతరించగానే అమ్మవారు 6 సంవత్సరాలు చిన్న పిల్లగా కాదు, ఆ జగజ్జనని నాగటి చాలు నుంచి వచ్చేసింది బయటికి. అందుకే అయోనిజ పద్మకర, చేతిలో పద్మాన్ని పట్టుకొని వచ్చింది. చేతిలో పద్మాన్ని పట్టుకొని వస్తే ఏమిటి అర్థం? జనక మహారాజుకు ఇండికేషన్, నాయన నేను పద్మాన్ని పట్టుకొని వచ్చా అంటే అమ్మవారినే వచ్చా మీ ఇంటికి. పద్మాన్ని చేతిలో పట్టుకునే ఎవరు? పద్మహస్తాయై నమః, పద్మోద్భవాయై నమో నమః, పద్మప్రియాయై నమో నమః. లక్ష్మీ అష్టోత్తరంలో చెప్తారు కదా, పద్మహస్తాయై నమో నమః. చేతిలో పద్మాన్ని ధరించి ఉండేటువంటిది మహాలక్ష్మి. నేను మహాలక్ష్మిని మీ ఇంటికి వచ్చా అంటే అర్థం ఏమిటి? మహావిష్ణువే నీ ఇంటికి అల్లుడుగా వస్తాడు, గుర్తుపెట్టుకో. అందువల్ల సీతమ్మ అవతరించడమే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో. అందుకే సీత అంటే అర్థం ఏమిటో తెలుసా? సంస్కృతంలో నాగలి యొక్క చాలును సీత అంటారు. సీత లాంగల పద్ధతి అన్నారు ఇక్కడ. సీత లాంగల పద్ధతి అంటే, లాంగల పద్ధతి అంటే ఈ నాగటి చాలు అంటారే, కొచ్చగా ఉంటుంది కింద ఆ మురికి, అది లాంగల పద్ధతి. కాబట్టి సంస్కృతంలో సీత అని దాన్ని అంటారు కాబట్టి అక్కడి నుంచి అవతరించింది కాబట్టి సీత అని పేరు పెట్టారు అమ్మవారికి. సీతమ్మ పెరుగుతూ ఉండగానే జనకుడికి సొంత కుమార్తెగా ఊర్మిళాదేవి పుట్టిందండి. అందుకే జనకుడికి తతోభూత్ ఔరసీ తస్య ఊర్మిళా నామ కన్యక, ఊర్మిళాదేవి అవతరించింది. మరి మంచి అల్లుడు కావాలి అంటే ఈ శివధనస్సును ఎందుకు పెట్టాడు? శివధనస్సును విరిచినటువంటి వాడికి నా కూతురుని ఇస్తా అనడంలో తాత్పర్యం ఏమిటి అంటే, దీనికి ఒక కట్టుకథ చెప్పారు మన వాళ్ళు. సీతమ్మ బంతాట ఆడుకుంటూ ఉంటే వెళ్ళి ఆ బంతి వెళ్ళి దాని కింద పడ్డదట. కింద పడగానే సీతమ్మ ఎడమ చేత్తో ధనస్సును లేవట్టి బంతిని తీసుకున్నదట. 500 మంది వస్తాదులు లేవట్టినా లేవలేనటువంటి ధనస్సును ఎడమ చేత్తో లేవట్టింది సీతమ్మ. కాబట్టి ఇవి మహాబలిష్ఠురాలు. ఇంత బలిష్ఠురాలని చేసుకోవాలంటే మహాబలిష్ఠుడైన అల్లుడు రావాలని ఇలా పెట్టారు అన్నారు. ఇదేమిటి రెజ్లింగ్ ఏమిటి? ఇదంతా ఇది ఎత్తిన వాడికి ఇదే ఇస్తారు. దీనికి ఎక్కడ చాలా గమ్మత్తైన కథలు వచ్చాయి. మన మైథాలజీ మీద చాలా కల్పనా కథలు వచ్చాయండి. ఇండియన్ మైథాలజీ అంతా ఇలా పాడు చేశారు. కాల్పనికమైనటువంటి కథలల్ని దానిలో ఉన్నటువంటి ప్రేమను పోగొట్టారు. అది చాలా సందేహాలు కూడా పుట్టాయి. పురాణాల్లో ఇన్ని సందేహాలు ఎందుకు వస్తున్నాయి అంటే, పురాణాల్లో చాలా వరకు కాల్పనికమైనటువంటి సన్నివేశాలను క్రియేట్ చేసి జోడించారు. దానివల్ల ఇవాళ మనకు అనేక సందేహాలు తయారైపోయాయి. నిజానికి సీతమ్మను పెళ్లి చేసుకోవటానికి
శివధనుస్సును ఎందుకు పెట్టాడు అంటే చూపించారు అక్కడ. ఎవరైనా అల్లుడు మంచివాడు కావాలంటే ఏం చెప్తారు? ఇంటి ముందర విసుగుతూ పెట్టి ఒక్క చేతి కనుక విసుగుతూ ఎత్తుకొని మా ఇంట్లో లోపలికి వస్తే నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు ఎవరైనా? చెప్పండి. అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే కన్యా వరైతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవ కులమిచ్చంతి. ఒక్కొక్కరు కోరుకుంటారట అమ్మాయి ఇవ్వాలి అంటే. కన్యా వరైతే రూపం, అమ్మాయి ఏమనుకుంటుంది? నాకు కాబోయేటువంటి భర్త ఎంత అందగాడా అని చూస్తుంది ఈవిడ. మాతావిత్తం, తల్లి ఏం చూస్తుంది అంటే అత్త. అమ్మాయి తల్లి ఏం చూస్తుంది? అల్లుడు ఎంత జీతం అండి ఈవిడ అడుగుతుంది. అల్లుడికి జీతం ఎంత? నీకెందుకే అది చెప్పండి. ఈవిడకి ఎందుకు అంటే కనీసం 5-6 నెలలకైనా ఓ చంద్రనాథులతో చీర కొనిస్తాడా లేదా, నాకు బిడ్డకు ఓ స్కూటర్ మీద పెట్టుకొని తిప్పుతాడా లేదా, కనీసం సండే అయినా హోటల్కి తీసుకువెళ్ళి తినిపిస్తాడా లేదా, మనసు నిండా డబ్బులు ఉంటాయా లేదా, నా బిడ్డ సుఖపడుతుందా లేదా. మాతావిత్తం, ఎప్పుడు తల్లికి అల్లుడు ఎంత సంపాదిస్తున్నారో కదా. తండ్రికి వస్తుందట పితాశ్రుతం. వీడేం చూస్తాడు తండ్రి అంటే, నా అల్లుడు బీటెక్కా, ఎంటెక్కా, ఎండియా, బీడీఎస్ఆ, ఎండిఎస్ఆ, వీడికి డిగ్రీలు కావాలి చెప్పుకుంటానికి స్టేటస్. నా అల్లుడు చాలా ఎంటెక్ అంటే. మాతావిత్తం పితాశ్రుతం. మరి బంధువులు ఏం చూస్తారు? బాంధవ కులవిచ్చంతి, వంశం చూస్తారట బంధువులంతా. ఆ ఫలానా వంశం అయ్యా, చాలా గొప్ప వంశం, ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం, చంద్రవంశం. ఇక పెళ్లికి వచ్చినటువంటి ఇతరులు ఏం చూస్తారయ్యా అంటే, మృష్టాన్నమితరే జనాః. పెళ్లికి వచ్చిన బంధువులంతా చూస్తారట వీడు ఎన్ని పదార్థాలు పెట్టాడు, 10 శాఖలు పెట్టాడా, 12 కూరల, లేకపోతే 5 స్వీట్లా, 6 స్వీట్లా, హాట్ ఏం పెట్టారు, స్వీట్ ఏం పెట్టారు, క్యాటరింగ్ బాగుందా లేదా, క్యాటరింగ్ పాడు చేశాడా లేదా, ఎన్ని పదార్థాలు పెట్టారని వీడు చూస్తారట. చమత్కారంగా ఒక శ్లోకం రాశారు. కన్యా వరైతే రూపం మాతావిత్తం పితాశ్రితం బాంధవ కులమిచ్చంతి మృష్టాన్న వితరే జనాః అని ఎవరో ఒక చక్కటి సంస్కృతంలో ఒక శ్లోకం రాశారు. అమ్మాయి ఇవ్వాలంటే